జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మార్చారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్పై జన సైనికులకు అంతులేని నమ్మకం. మార్పు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని వారు బలంగా నమ్ముతారు. ఈ రాష్ట్రాన్ని శాసించగల నాయకుడిగా భావిస్తారు. అటు పవన్ సైతం అదే మాటలను చెప్పుకొస్తారు. 2014లో చంద్రబాబును అధికారంలోకి తెచ్చింది కేవలం తానేనని, తాను 2014లో తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకపోయింటే కూటమి అధికారంలోకి వచ్చేది కాదని పవన్ అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో తనను తెలుగుదేశం వాళ్ళు విమర్శించారని, అందువల్లనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని కూడా చెప్పుకొచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ సైతం అదే మాదిరిగా గద్దె దిగిపోతాడని ఇప్పుడు పవన్ సవాల్ విసురుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తానని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరిక చేశారు తాడేపల్లిగూడెం సభలో. అయితే పవన్ ఆ స్థితిలో ఉన్నారా అన్న బలమైన చర్చ నడుస్తుంది. గత 5 సంవత్సరాలుగా ఎన్నో మాటలు చెప్పుకొచ్చారు. మరెన్నో ప్రకటనలు కూడా చేశారు. రాజ్యాధికారం సాధించబోతున్నామని ప్రకటించారు. శాసనసభలో మన ప్రాతినిధ్యం పెరుగుతుందని కూడా బలంగా చెప్పుకొచ్చారు. జనసేన అనుకున్నదే అవుతుంది అని, జనసేన లేని ప్రభుత్వం ఉండదని కూడా తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా లభించిన 24 అసెంబ్లీ సీట్లతో అది సాధ్యమవుతుందా? ఒకవేళ పవన్ అనుకున్నట్లే 130, 140 స్థానాలకు పైగా కూటమికి సీట్లు వచ్చితే పవన్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ 24 మంది అభ్యర్థులు గెలిచినా వీళ్లతో కూటమికి అవసరం ఉంటుందా? అప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీతోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టేస్తారా? రాజకీయ చాణుక్యతను ప్రదర్శించే చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఏ రకంగా డీల్ చేస్తారు? పవన్కి ఏం చెప్పి ఒప్పించినట్లు 24 సీట్లకి? కేవలం 2019 ఎన్నికల్లో 23 స్థానాలు రావడానికి జనసేన తన వంతు కృషి చేసింది. అదే జనసేన పార్టీ కనుక లేకుండా ఉండుంటే కనీసం 56 నుంచి 68 స్థానాలు కైవసం చేసుకొని ఉండేదని తెలుగుదేశం పార్టీ అప్పటి రాజకీయ విశ్లేషకులు చాలామంది ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ చెప్పినట్టు అవుతుందా? చంద్రబాబు చెప్పినట్టు పవన్ నడుచుకుంటారా? ఈ 2 ప్రశ్నలతో జన సైనికులు సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే జన సైనికులను రెచ్చగొడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్. ఒకవైపు జనసేన కార్యకర్తలను బలహీనంగా మారుస్తున్నట్లు వైసీపీ కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.